శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరి ఎంత దూరానికైనా ప్రసరించేటటువంటి కొంచెం వికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతిగల చూపుతో నీ మహాభక్తులతో పాటు దూరంగా ఉంటున్న దీనుడనైన నన్ను కూడా తడుపు. ఈ మాత్రం చేత నీకు ఏమాత్రం లోటు రాదు. ఎలా అంటే, చంద్రుడు అడవియందును పెద్ద పెద్ద భవనాలయందు కూడా సమంగానే కిరణాలు ప్రసరిస్తాడు కదా. నీ కృపా వీక్షణంతో నా తాపత్రయాన్ని పోగొట్టు అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అంటే తల్లి యొక్క దయాదృష్టి, కటాక్ష దృష్టి ఎలా ఉండాలి అని చెబుతున్నారనమాట. అంటే తల్లి, నీ యొక్క దయాదృష్టి, నీ కటాక్ష దృష్టి నా మీద ప్రసరింపచేయి తల్లి అని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అని అన్నారు. ఇది సౌందర్యలహరిలో 57వ శ్లోకం. అంటే అమ్మవారి యొక్క కటాక్షం ఏ విధంగా ఉంది అనేది ఇందులో వర్ణిస్తున్నారన్నమాట. అమ్మ పార్వతి, మిగుల నిడుదయై ఇంచుక విరిసిన నల్లకలువ కాంతి కలిగినటువంటి నీ కడగంటి చూపు చేత కనికరముచే కడుదూరంగా ఉన్నటువంటి దరిద్రుడనై ఇతరుల వలె సామాన్యుడనైనటువంటి నన్ను ఒక్కసారి తడుపు. నీ దయతోడి చూపు నాపై చూపించు. నీవు కృపతోడ కడగంటి చూపువే తడిపినంతనే ఈ జనుడు, అంటే ఈ మానవుడు అనగా నేను కృతార్థుడను అవుతున్నాను. ఇంత మాత్రం నీవు నన్ను కనికరించి చూడడం వల్ల నీకు ఏ విధమైనటువంటి ద్రవ్యహాని లేదు, అది యుక్తము అవుతుంది. చల్లని కిరణాలు కలవాడైనటువంటి చంద్రుడు అరణ్యంలో కానీ రాజప్రాసాదమునందు కానీ తన కిరణాలను సమానముగానే ప్రసరింపచేయును కదా. స్వచ్ఛమైన అంతఃకరణము కలవారులకు సర్వసాధారణముగా వర్తించుట, అందరి ఎడా కూడా సమానముగా వర్తించుట స్వభావం సిద్ధముగానే ఉంటుంది అని దీని భావం. అంటే ఏమంటున్నారు? తల్లి శివ, భవానీ, కళ్యాణి, జగదంబ, ఇంచుక వికసించిన నల్లకలు వంటి కాంతి కలిగిన నీ కడగంటి చూపు, అంటే పొట్టి చూపు అంటారు చూడండి, ఇలాగా సైడ్కి చూస్తారు కదా, అది కడగంటి చూపు, పొట్టి చూపు అంటారు. దాన్నే కటాక్ష దృష్టి. అంటే ఇప్పుడు మనం ఏదో పని చేసుకుంటూ ఉన్నా కూడా ఒక పిల్లవాడిని అక్కడ ఆడుకోమని కూర్చోబెట్టి మనం ఏదో పనిలో ఉంటాం, అయినప్పటికీ కూడా ఓ చూపు, ఓ దృష్టి ఆ పిల్లాడి మీద వేసి ఉంచుతాం కదా, అదే పొట్టి చూపు. అంటే అటువంటి కడగంటి చూపు, అదే కటాక్ష దృష్టి, ఆ కరుణారస దృష్టి నీకు కడుదూరంలో ఉన్న దీనుడనైనటువంటి నాపై ప్రసరింపచేయము తల్లి అంటున్నారు. అంటే కడు దూరంలో ఉండడం అంటే ఎంత దూరంలో? అమ్మా తల్లి, నువ్వా సత్యలోకంలో ఉన్నావు, నీ శిరస్సు సత్యలోకంలో ఉంది, నేను భూమిపైద ఉన్నాను. అంటే మన ఇద్దరికి మధ్య ఉన్న దూరం ఎంత? 6 లోకాల దూరం ఉంది. అంటే ఏంటి? నీ పాదాలు ఈ భూమి అని నేను నమ్ముకున్నాను. అటువంటి దీనుడను నేను అయినటువంటి నేను ఈ దీనుడనైనటువంటి నా మీద నీ కరుణారస దృష్టి ప్రసరింపచేయి అని అడుగుతున్నాను. ఆ విధంగా నువ్వు నన్ను దయచూడు అంటున్నారు. అంటే నీ సాక్షాత్కారం కోసం, నీ కరుణ కటాక్షం కోసం దీనాతి దీనుడనైనటువంటి నేను వేడుకుంటున్నాను కనుక నీ దయాదృష్టి నాపై ప్రసరింపచేయి తల్లి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్దవాళ్ళని కలవాలి అంటే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు చాలా సులువుగా వెళ్ళిపోయి కలుసుకుని మాట్లాడుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటారు. కానీ కొంచెం ఏమాత్రం పలుకుబడి, ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో దూరంగా నిలబడతారు. ఆయన ఏమన్నా నా వంక చూస్తే కనుక, ఆ పెద్ద ఆయన కానీ ఆ పెద్ద ఆవిడ కానీ నా వంక చూస్తే, అమ్మ తల్లి కొంచెం దయ చూపించు అని అడగచ్చు అని ఎప్పుడు చూస్తుందా అని, నన్ను ఎప్పుడు చూస్తుందా, ఎప్పుడు చూస్తారా వాళ్ళు అని అక్కడ దూరంగా ఎదురుకుండా కనబడేలాగా నుంచుంటారు కదా. ఎటువంటి పలుకుబడి లేని వాళ్ళు
అలాగా అంత దూరంగా ఉన్నాను నేను. అటువంటి నా మీద నీ దయాదృష్టి నా మీద ప్రసరింపచేయి. అంత మాత్రం చేత నీకే కొరత రాదు. అంటే కాస్త ఇస్తే నీకేం పోదులేవయ్యా అంటారు కదా. అలాగే తల్లి, నువ్వు ఆ మాత్రం దయాదృష్టి కనుక నా మీద చూపిస్తే నీకేం పోదు, నీకే కొరత రాదు. నీ దయాదృష్టి ప్రసరింపచేసినంత మాత్రాన నీకే విధమైనటువంటి కొరత రాదు. ఎందుకని? ఎలా అంటే, చల్లని వెన్నెల కురిపించే చంద్రకిరణాలు చిక్కని అడవిపైన అయినా, భవ్య హర్మ్యాలు అంటే పెద్ద పెద్ద మేడలు సౌధాలు ఉన్నటువంటి నగరాలపైన కూడా ఒకే విధంగా ప్రసరించిన ఏది? వెన్నెల, చల్లని వెన్నెల కురిపించే చంద్రకిరణాలు. ఆ కిరణాలు అడవి మీదైనా లేకపోతే సౌధాల మీదైనా కూడా ఒకే విధంగా ప్రసరించినప్పటికీ కూడా చంద్రునికి వెన్నెలకు తరుగు ఉండదు కదా. ఆ వెన్నెల కాంతి ఏమీ తరిగిపోదు, అవి అంతే ఉంటుంది. అలాగ కనుక నువ్వు నా మీద ప్రసరింపచేసినట్లయితే నా జన్మ ధన్యమవుతుంది. అనేనాయం ధన్యో భవతి, నా జన్మ ధన్యమవుతుంది అంటున్నారు జగద్గురువులు. అంటే ఎందరిపై ప్రసరింపచేసిన తరగని అపార దయా సముద్రం జగన్మాత దృష్టి. ఎంత తోడినా సముద్రంలో నీరు ఇంకిపోయినట్లు చరాచర జగత్తులోని సర్వ ప్రాణికోటికి వారి వారి అర్హతల ప్రకారం ఆమె దయాదృష్టి కురిపించిన ఆమె నేత్రాలలో దయారసం ఎప్పటికప్పుడు నిండుగా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారనమాట శంకరాచార్యుల వారు ఇందులో. అమ్మా, అమ్మలగన్నాయమ్మ, అతి దయాంబురాశివి కదమ్మా, నీ కలువ కంటి కడగంటి చూపులోని కనికారం కాస్తంత నాపై కురిపించు తల్లి. దానితో ఈ పతితుడి జీవనమే మారిపోతుంది. అప్పుడు వీడు పవిత్ర జీవుడు అవుతాడు. అమ్మా, దీనివలన నీకు నష్టం ఏమీ లేదు, కానీ నాకు మాత్రం మహోపకారం చేసిన దాన్ని అవుతావు, మహా లబ్ధి కలిగించిన దాన్ని అవుతావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. నీకు దాసుణ్ణై అలానే జీవితాంతం సేవిస్తూ ఉంటాను. మహాత్ముల స్వభావమే ఇంత. అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ అమృత లబ్ధి కలిగిస్తారు. అటువంటి మహానుభావుడు శంకరాచార్యుల వారు. అనుపమ దయాశీలి. అమృతాంశుడు ఉన్నాడు అంటే అతడు తన చల్లని అమృత కిరణాలు వనాలపైన, రాజభవనాలపైన, దీనహీన జనాలపైన కూడా సమానంగానే ప్రసరింపచేస్తాడు. చంద్రుడికి భేదభావం లేదు. అంటే వనాల్లో కొంచెము, సౌధాల మీద కొంచెము అలా ఏమీ చేయడు కదా, కిరణాలు వెదజల్లడు. అన్ని చోట్ల అందరి మీద కూడా సమానంగానే తన యొక్క చల్లని అమృత కిరణాలను ప్రసరింపచేస్తాడు. అటువంటి మహాత్ముడు, గొప్పవాడు చంద్రుడు. అలాగే నువ్వు కూడా నీ దయని మా మీద అలాగే చూపించు తల్లి అని అంటున్నారు. నువ్వు అతగాడి కంటే ఈ గుణంలో ఇంకా అధికం. అతగాడు అంటే చంద్రుడు. నువ్వు చంద్రుడి కంటే కూడా ఈ గుణంలో ఇంకా ఎక్కువ తల్లి. నీకు అందరూ సమానమే కనుక నువ్వు నన్ను కటాక్షించు కన్న తల్లి అని అంటున్నారు. కాశీఖండంలో కూడా చెప్తారు. అంబికకు పుట్టినిల్లు నీహార శిఖరి, అత్తవారిల్లు కాశీ మహాపురంబు. హిమకరోత్తంసునకు పుట్టినిల్లు కాశీ, అత్తవారి గృహము నీహార శిఖరి అని మనకి కాశీఖండంలో చెప్తూ ఉన్నారు. అందుకని ఆ తల్లి యొక్క దయాదృష్టి మన మీద పడాలి. మామపి శివే అన్నారు. అంటే మామపి, నన్ను కూడా అని అన్నారు. అంటే అది ఎవరు చదువుకుంటే అది నన్ను కూడా అని అర్థం. ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పారంటే ఆయన్ని అనుగ్రహించక్కర్లేదు కదా. మనకి చదువుకోవడం రాదేమో, అమ్మని కటాక్షించు తల్లి అని ఎలా అడగాలో తెలియదేమో అని ఎలా అడిగితే అమ్మ కటాక్షిస్తుందో మనకి తెలియచేస్తున్నారు. మామపి అని ఆయన అన్నారు అంటే అది మనం అంటే నన్ను కూడా అని అర్థం వస్తుంది. ఎవరు చదువుకుంటే వాళ్ళకి నన్ను కూడా కరుణించు తల్లి, నన్ను కూడా కటాక్షించు తల్లి అని అర్థం వస్తుంది. అంటే మనల్ని మనం నా మీద కరుణ కటాక్షించు అని ఎవరికి వాళ్ళు అడిగినట్టు అనమాట. మనకి అడగడం రాదేమో అని ఎంతో కిందకి వచ్చి ఎలా అడగాలో నేర్పి ఎంతో మహోపకారం చేశారు శంకరాచార్యుల వారు. భగవత్పాదుల వారు అమ్మవారిని స్తుతిస్తూ, తల్లి, ఎక్కడో దవ్వులా కడుదీనతతో నిలిచి ఉన్నటువంటి నన్ను అరవిడిచిన నీలోత్పలము వంటిదై సుదీర్ఘమైనటువంటి నీ కడగంటి చూపుతో స్నపయ కృపయ దయతో స్నానము చేయించుము తల్లి అని వేడుకుంటున్నారు. జగదీశ్వరి సమక్షంలో చాలా ఎడంగా, దూరంగా, దీనంగా
ఆయన నిలిచి ఉన్నారట. అంటే ఆయన కాదు, మనం నిలిచి ఉన్నాం. అమ్మకి దూరంగా, దీనంగా, ఎడంగా నిలిచి ఉన్నాం. దూరమైతే మాత్రం హాని ఏముంది? ఆమె చూపులు ఎంత దూరమైనా చూడగలవు. తుషారసిక్తములైనటువంటి నీలోత్పలముల వలె ఆమె చూపులు చల్లగా తాపశమనంగా ఉన్నాయి. అటువంటి చల్లని చూపులు ఆ తల్లివి. తన వంక చూస్తే ఆమె సొమ్మేం పోతుంది? కొంచెం నాకు ఇస్తే నీ సొమ్మేం పోతుంది అంటారు కదా. అందుకని కొంచెం నా వంక చూస్తే నీ సొమ్మేం పోతుంది? ఏమీ పోదు. వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ. అంటే వనేవా అడవిలో కానీ, అడవి మీద కానీ, హర్మ్యేవా అంటే మేడ అన్న భేదం కూడా లేకుండా చంద్రుడు తన కిరణాలతో వెన్నెలలు కురిపిస్తాడు. అలాగే ఈ విశాల విశ్వంలో ఏ మూల ఉన్నా ఆ విశ్వేశ్వరి విశాలాక్షి తన కృపారసాన్ని చిలకరించి మన జీవితాలను సుధా పరిప్లుతములుగా చేస్తుంది అన్నదే ఆచార్యుల వారి బోధ. జగన్మాత ఈశ్వరుని అర్ధాంగి. ఆచార్యులు శివాంశమే కాదు, శివావతారమే. అందువలన ఆయన పరదేవతకు ప్రతీకమే. కానీ మన వంటి వారి హృదయాలలో భక్తి బీజాలు నాటుకోవాలని మనకు మార్గదర్శకంగా తన్ను తాను చాలా కించపరుచుకొని దీనం దవీయాంశం అని చెప్పి అన్నారు. అంటే దీనుడను, దవీయాంశం చాలా దూరంగా ఉన్నాను అని చెప్పుకున్నారు. ఆయన ఉన్నారా దూరంగా? ఆయన సాక్షాత్తు శివావతారమే కదా. కానీ ఆయన ఏం చెప్పారు? మనకి తెలియచేశారు. ఎలా అడగాలి అమ్మని, ఎలా కటాక్షించమని అడగాలి మనకి తెలియదు కదా. అందుకని మనకి ఎలా అడిగితే అమ్మ కటాక్షం లభిస్తుందో ఆయన అడిగి చూపించారనమాట. అని చెప్పుకుని మామపి నన్ను కూడా అని మరింత లాఘవపరుచుకొని స్నపయ కృపయ అని ప్రార్థిస్తున్నారు. మామపి అని చెప్పడంలో నన్ను మించిన వారు సచ్చీలురు, సత్పాత్రులు, నీ అనుగ్రహ భాగ్యానికి నోచుకున్నవారు ఉండవచ్చు అని వినయాన్ని సూచించే మరొక అర్థం కూడా ఉంది. అమ్మ నీ దగ్గర ఎంతోమంది ఉన్నారు పెద్దవాళ్ళు, అందరూ కూడాను. ఇప్పుడు దేవతలు, త్రిమూర్తులు అందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు. నేనా ఋషులు, మహర్షులు అందరూ ఉన్నారు. నేను సామాన్యమైనటువంటి మానవుణ్ణి అని చెప్పి తన యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్పుకోకుండా ఆయన మాట్లాడడంలో ఆ వినయాన్ని మనకి తెలియచేశారు. ఆ వినయాన్ని సూచించే అర్థం కూడా ఇందులో ఉంది మామపీలో. అంటే మనం కూడా అంత వినయంగా, అంత ఆదరంగా, అంత ప్రేమగా, భక్తిగా అమ్మని అడగాలి కటాక్షించమని. అలా అడిగితే ఆ తల్లి కరుణిస్తుంది అని చెప్పి మనకి నేర్పుతున్నారు శంకరాచార్యుల వారు. అని వినయాన్ని సూచించే మరొక అర్థం కూడా ఉంది. ఆచార్యులు వినయస్వరూపులు. సువినయో యస్య స్వభావాయతే అన్నారు. అంటే హే శివే ద్రాగీయస్య దరదళిత నీలోత్పల రుచ దృశ దబీయాంశం దీనం మామపి కృపయా స్నపయ అని చెప్పారు. మహోదార్యంతో ఆచార్యుల వారు మనకిచ్చినటువంటి పెన్నిది సౌందర్యలహరిలోని ఈ శ్లోకం. ఈ పెన్నిది, ఆ పెన్నిది ఏంటి? సౌందర్యలహరి. ఆ పెన్నిదిలోని రత్నాలు అంటే అటువంటి శ్లోకాలన్నీ కూడా కంఠస్థం చేసి భక్తిని పెంపొందించుకోవడమే మనం శంకరాచార్యుల వారికి చూపగలిగినటువంటి కృతజ్ఞత. మనకి ఎలా కిందకి దిగి అమ్మని ప్రార్థించాలో మనకి తెలియదు కాబట్టి ఆయన ప్రార్థించి మనకి చూపించి నేర్పించారు. కాబట్టి ఆయన రుణం మనం తీర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇందులో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా కంఠస్థం చేసి భక్తిగా ఆ అమ్మ చరణాలకు సమర్పించాలి. అప్పుడే ఆయన యొక్క రుణం తీర్చుకున్న, శంకరాచార్యుల వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఎంతటి వాంగ్మయాన్ని అందించారు. అందులో ఏ ఒక్కటి భక్తిగా పట్టుకున్నా కూడా తరించిపోతాం. కనుక అందరూ కూడా ఇలా చెయ్యండి అని చెప్పి ఆయన మనకి చూపించినటువంటి మార్గం. మనం కూడా ఆ జగద్గురువుల యొక్క మార్గంలో నడిచి ఆ అమ్మ యొక్క కరుణ కటాక్ష వీక్షణాలకు పాత్రులవుదాం. కనుక ఆ అంబిక యొక్క కటాక్షం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.